హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈరోజు 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాన్ మంత్ పిఎన్ఎల్ గురించి మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ జాన్ మంత్ పిఎన్ఎల్ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, సో మనం ఎవ్రీ వీక్ మనం మెంటర్షిప్ చేస్తాము అండ్ ఏ మిస్టేక్స్ ఉన్నాయో చూస్తాము. ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా వాళ్ళతో డిస్కస్ చేస్తాం. అండ్ ఈ మంత్ కూడా సేమ్, నా రూల్స్ చెప్పినట్టు చెప్పినట్టు ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, చెప్పినట్టు కొన్ని విని కొన్ని విన్నోళ్ళు ఉన్నారు, అస్సలు విన్నోళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో మీకు ఇక్కడ ఏంటంటే నేను అన్నీ చూపించడానికి ట్రై చేస్తానండి. బట్ వీడియో ఎక్స్టెండ్ అయిందనుకోండి, పెద్దదైందనుకోండి, నేను పార్ట్ టూలో మీకు బొక్కలు కూడా చూపిస్తానండి. ఓన్లీ మీకు ప్రాఫిట్లే చూపిస్తాను అని అనుకోవద్దు. నేను లైక్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాలో అంత ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఓకే, మీరు కూడా అలాగే అలాంటి మైండ్ సెట్తో ఉండి ఆ పిఎన్ఎల్ని షేర్ చేయండి. లాస్ వచ్చి మిస్టేక్స్ వచ్చి చేసి షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు జాయిన్ అయింది మెంటర్షిప్ కోసం. ఆ మిస్టేక్ చేస్తే నెక్స్ట్ నుంచి రిపీట్ చేయరు. ఓకే, అండ్ చూద్దాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ హ్యావ్. ఓకే, మనం స్టూడెంట్స్ పిఎన్ఎల్స్కి వెళ్ళిపోదాం. చలో గైస్, అండ్ ఇదండి పిఎండ్ఎల్. గుడ్ ఆఫ్టర్నూన్ బ్రో. దిస్ మంత్ పిఎండ్ఎల్ గెయినింగ్ సమ్ కాన్ఫిడెన్స్ టు హోల్డ్ ద ట్రేడ్ లాంగర్ విత్ ఎస్ఎల్ ఆఫ్ 10 పాయింట్స్. ఓకే, మనం ఇచ్చేది 10 to 12 పాయింట్స్ అండి, ఎస్ఎల్ ఇస్తాం కదా. ఓకే, సో ఆ స్టాప్ లాస్ని హోల్డ్ చేసి ఇంత ప్రాఫిట్ చేయగలుగుతున్నాడు. ఓకే, ట్రేడింగ్ డేస్ విన్నింగ్ స్ట్రీక్ అండ్ విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. సో 7 డేస్లో సో 6 ట్రేడ్స్ చేశాడు. అంటే ఫస్ట్ నేను ట్రేడ్ ఇవ్వలేదు, ట్రేడ్ చేయలేదు, అండ్ ఓన్లీ 6 డేస్ 6 ట్రేడ్స్ ప్రాఫిట్లో ఉన్న విన్నింగ్ స్ట్రీక్ 6 డేస్ ఉన్నాయి. ఓకే, అండ్ చూడండి యూజర్ క్యాపిటల్ ఎంత అని అడిగితే ఇనిషియల్ క్యాపిటల్ 60,000 అన్నారు. సో తర్వాత వచ్చి 60,000తో 32,000 అంటే ఆల్మోస్ట్ ఓకే, మీకు మోర్ దాన్ 52%, 55% అనుకోండి. ఓకే, ఎంత మంచి రిటర్న్స్ అండి. అండ్ దాంతోపాటు లాస్ట్ మంత్ ప్రాఫిట్ 40K అంటండి. ఓకే, ఇంకా చూడండి లాస్ట్ మంత్ ప్రాఫిట్ అనేది నవంబర్ మంత్ అండి. సో డిసెంబర్ మంత్ 35,000 అండి ప్రాఫిట్. ఓకే, డిసెంబర్ మంత్ 35,000 ప్రాఫిట్ ఉన్నాడు, అదే యాడ్ చేసుకున్నాడు. నవంబర్ మంత్ ఓన్లీ ట్రేడింగ్ డేస్ అంటే ఆయన ఏంటంటే మన దగ్గర జాయిన్ అయింది కొంచెం లేట్గా జాయిన్ అవుతున్నాడు. ఓకే, ఓవరాల్గా 4,800 ప్రాఫిట్ ఉంది. ఓకే, అండ్ బట్ ఈ ఓవరాల్గా ప్రాఫిట్లో ఉండడం చాలా గొప్ప విషయం అండి. అది మేబీ ముందు జాయిన్ అయినా వెనక జాయిన్ అయినా పక్కన పెట్టండి. ఓకే, సో ట్రేడింగ్ డేస్ 20 డేస్ అయినా, సో ట్రేడ్స్ ఆన్ ఓన్లీ 3 డేస్ ఇన్ ప్రాఫిట్ డేస్ అంటే 3 డేస్లో జరిగిందంటే మీకు గుర్తుపెట్టుకోండి. ఆ, 20 రోజుల్లో ఆయన చేసింది 3 రోజులు అండి. ట్రేడ్ డెట్ ఆన్ 3 డేస్. ఓకే, 3 డేస్ ప్రాఫిట్, 3 డేస్ విన్నింగ్ స్ట్రీక్. ఆయన స్టార్ట్ చేసింది. ఓకే, 3 రోజులు ప్రాఫిట్లోనే ఉన్నాడంట, 3 రోజులు చేశాడు. ఓకే, ఇది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అండ్ లేట్ ఓకే, లేట్ కంటిన్యూ చేయి బ్రో, వన్ మిస్టేక్ కూడా చేయకు బ్రో అని. ఓకే, సో ఇక్కడ చూడండి జనవరి మంత్ పిఎన్ఎల్ అంటే ఓవరాల్గా ఆయన ఎంత ఎర్న్ చేశారండి. సో ఇక్కడ ఒక 1 lakh అంటే ఆల్మోస్ట్ 60,000 మోర్ దాన్ 1 lakh అయిందండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2.5 months అనుకోండి, 2 months అనుకోండి అంతే. సో 35, 32 వేసుకోండి, 35, 32, 67 అండ్ 5, ఆల్మోస్ట్ 72, 60,000, సో 70,000, 72,000, మోర్ దెన్ 150 ఆర్ 15, 20, 110. ఓకే, అరౌండ్. సో గుడ్ రిజల్ట్ అండి. ఓకే, సో మంచి మంచి రిజల్ట్. అండ్ ఈయన తర్వాత కాల్ మాట్లాడండి. సో కాల్ మాట్లాడు ఓన్లీ 1 వీక్లో 31% రైట్ అంటే, సో యా, గుడ్ అండి. రిస్క్ మేనేజ్మెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చాయి అండ్ బెటర్ ఆపర్చునిటీస్ వచ్చాయి మనకు. ఓకే, అండ్ లాస్ట్ వీక్ అన్ని ప్రాఫిట్లే కాబట్టి బాగానే ఉంటాం. ఓకే, ఇంకోటి, నో ట్రేడ్ ఆన్ January 1st. ఐ ఫాలోడ్ యూ స్ట్రిక్ట్లీ, నో మిస్టేక్ ఇన్ దిస్ మంత్. ఓకే, క్యాపిటల్ చూడండి. సో క్యాపిటల్ కదండి, ప్రాఫిట్ అండ్ ఛార్జెస్ చూడండి ఎంత నీట్గా 5,000 మాత్రం ఇచ్చాడండి. ఇంత పెద్ద ప్రాఫిట్కి మీరు చూసుకుంటే 1 lakh ప్రాఫిట్ అండి. సో సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. బట్ మనం మెయిన్ ప్రాఫిట్ పక్కన పెట్టండి, ఛార్జెస్ లేవండి, ఓవర్ ట్రేడింగ్ లేదు అండ్ స్ట్రిక్ట్లీ నాలుగు ఫాలో అవుతున్నాడు. యూజ్డ్ క్యాపిటల్ ఓకే, ఓన్లీ 1.4 lakhs అండ్ టోటల్ క్యాపిటల్ ఇక్కడ ఎన్ని లక్షలు ఉన్నా మనం రూల్స్ అనేది ఫాలో చేపిస్తాం కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవడానికి సంవాట్ చాలా ఉంది. ఇక్కడ చూడండి, నేను సౌజన్య గారండి. సో ఆమె ఈరోజు ఏంటంటే ఆ మిస్టేక్స్ కూడా ఒప్పుకున్నారండి. అండ్ ఇంత మంచి ప్రాఫిట్, 45,000 ప్రాఫిట్ జస్ట్
జస్ట్ ఏంటంటే ఒక్క 1000 రూపాయలు అండి ఛార్జెస్. 879 900 రూపాయలు అండి ఛార్జెస్. ఎంత నీట్గా క్లీన్గా చేశారంటే అని చూడండి. ఇప్పుడు 6 రోజు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ లాట్ సైజ్ కన్ఫ్యూజ్ వల్ల తీసుకోలేదు, ఒక మిస్టేక్. అండ్ ఆ రోజు కూడా ప్రాఫిట్ అండి. అండ్ నిన్న 1:1 బుక్ చేయకుండా కాస్ట్ చేయకుండా ఆఫ్టర్ యూ వాండ్ ఐ హోల్డ్ ఇట్ ఫర్ 1:2 జస్ట్ బికాస్ ఆఫ్ గ్రీడీ. యాక్చువల్లీ నిన్న ఏం జరిగిందంటే ఫ్రైడే రోజు అండి, మేమందరం ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, మేమందరం ప్రాఫిట్లో ఉన్నాం. చూడండి, 5600. అండ్ ఈ ట్రేడ్ అనేది నేను అరౌండ్ ఒక ఎన్ని పాయింట్స్ అండి, 178 నుంచి, అంటే 178 12/6, ఆల్మోస్ట్ 18 నుంచి 19 పాయింట్లు నేను క్యాప్చర్ చేశానండి. అంటే నేనేమన్నానంటే మోర్ దెన్ 1:1 రాకని బుక్ చేసేయండి. ఈరోజు నాకు అంత కంఫర్ట్ అవసరం లేదండి. ఓకే, ఈరోజు మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నో 1:2 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశానండి. దానివల్ల నేను అందరిని బుక్ చేయించాను. ఈమె ఏంటంటే, సో ఈమె ఒప్పుకున్నారు కదండి. ఇక్కడ ఒప్పుకోవడం కూడా, స్టాక్ మార్కెట్ ముందు ఒప్పుకోవడం, మెంటార్ మీద ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి. సో గుడ్ అండి సౌజన్య గారు, కీప్ కంటిన్యూ. అండ్ నేను బుక్ చేసుకోలేదు, అది ఇచ్చి కాస్ట్ టు కాస్ట్ అంటే లాస్ సంబట్ 761 రూపాయలు లాస్ వచ్చింది. లేదంటే అది కూడా ఒక 10,000 అంటే 55,000 ప్రాఫిట్ అనేది ఈ మంత్, ఈ వీక్ చూసుండొచ్చు. ఓకే, గుడ్. అండ్ సెవెంత్ రోజు కూడా థర్డ్ ట్రేడ్ తీసుకోలేదని మీకు లైవ్లో రీజన్ చెప్పాను, మౌనిక గారు వద్దన్నారు. సో మీరు హడావిడిలో నాకు రీజన్ చేయలేదు. బై వాచింగ్ దిస్ రిజల్ట్ ఐ రియలైజ్ దట్ మిమ్మల్ని నేను, మీ రూల్స్ని ఫాలో అయితే చాలని, ఐ స్వేర్ ఐ వోంట్ డూ మిస్టేక్స్ అండ్ నవ్ డేస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అండి, సో ఆమె ఏంటంటే ఎవరో ఒకరు పాయింట్ చెప్పుకుంటారు, వాళ్ళ పాయింట్ మీరు తీసుకోకుండా మీ పాయింట్స్ మీరు చేసుకోండి. అండ్ మీ రెగ్యులర్ ట్రేడింగ్ మీరు చేయండి. ఓకే, ఇట్స్ ఓకే అండి, నో వరీస్. యా. అండ్ ప్రియాంక గారు అండి, సో డిస్కస్ చేద్దామండి. సంతోష్ కుమార్ గారు. ఓకే, సో ఇది చూడండి. సో మొత్తం అంతా గ్రీనుమయం అంటాడు. సో దాన్ని చూడడానికి బాగుంటుందండి. సో 25,000 ఛార్జెస్ చూడండి, 800 రూపాయలు ఛార్జెస్ అండి. ఎంత మంచిగా చేంజ్ అయ్యారంటే అంత మంచిగా చేంజ్ అయ్యారండి. ఓకే, ఆదిప్ శ్రీనివాస్ బ్రో ఆల్మోస్ట్ 8,000 ప్రాఫిట్, క్యాపిటల్ ఆఫ్ స్మాల్ క్యాపిటల్ 1-2 లాట్స్తో చేస్తుంటారు. సో ఇది కూడా మంచి ప్రాఫిట్. అండ్ ఈయనకు కూడా వచ్చి అరౌండ్ పుట్ ఆప్షన్ చెప్తే కాల్ ఆప్షన్ తీసుకున్నప్పుడు బై మిస్టేక్ 3.3K లాస్, ఓవరాల్ 70K ప్రాఫిట్లో ఉన్న. అది కూడా ప్రాఫిట్ పోయి ఉంటే మనం ఓవరాల్గా 23,000 అలా ప్రాఫిట్లో ఉంటామండి. ఈ లాస్ పోయి ప్రాఫిట్లో వచ్చాం ఆ రోజు, ఆ ట్రేడ్ కూడా. జాన్ ఫస్ట్ 1-2 తీసుకోలేదు, దిస్ వీక్ 5-9, ఓన్లీ 4 డేస్లో 17K ప్రాఫిట్. యా, ఇక్కడ చూడండి, 14,000 ప్రాఫిట్, అన్ని ప్రాఫిట్ విన్నింగ్ స్ట్రీక్ అండి. మహేష్ బ్రో, సో ఈయన కూడా సో మంచి ప్రాఫిట్ అండి. బట్ ఆయన ఓన్లీ 10K క్యాపిటల్ అండి, బిగినర్, నేర్చుకుంటున్నారు. సో మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఇంకా చాలా ఉన్నాయండి పిఎన్ఎల్స్. ఓకే, చాలా పిఎన్ఎల్స్ ఉన్నాయి, అవి కూడా నెక్స్ట్ పార్ట్లో పెట్టుకుందాం అండి, ఇది ఎక్కువ అయిపోతుంది. అండ్ నా పిఎన్ఎల్ గురించి కూడా మాట్లాడతామండి. సో 30,000 అండ్ ప్రాఫిట్ అనేది గ్రాస్ పిఎన్ఎల్, 30,000 ప్రాఫిట్, సూపర్ ట్రేడ్ అండి. అగైన్ నో మిస్టేక్, స్ట్రిక్ట్లీ ఫాలోడ్ రూల్స్. ఓకే, ఇది అండి. ఓకే, ఓన్లీ గ్రీన్. అండ్ నా పిఎన్ఎల్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామండి. సో ఓవరాల్గా వచ్చి ఆ, మంచి పిఎన్ఎల్ అండి. అండ్ అందరికీ వచ్చినట్టు మంచి రిజల్ట్ వచ్చాయి. ఓకే, ఇది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండి. అండ్ ఇంకా కొంతమంది నేను చూపించాలి. అండ్ అవి కూడా కొంచెం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చూడండి, దాంట్లో చూసుకుంటే బెటర్ రిజల్ట్ వచ్చాయా లేదా అనేది, సో వాళ్ళు ఎలా చేంజ్ అవ్వాలనేది కొన్ని టిప్స్ ఇస్తాను. సో లాస్ట్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. సో ఇది గైస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.